హలో గాయస్, ఇది పార్ట్ 3 అనుకోండి. మీరు ఇంతకుముందుకి చేసినా కదా పార్ట్ 2, అది ఆ వీడియోని ఒకటిసారి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తా. అయితే నేను చెప్పేది ఇప్పటికైనా ఏందనంటే, బయట గవర్నమెంట్ జాబ్స్కి ప్లస్ పైసన్నోనికే వాల్యూ ఉన్నది అని ఇప్పటికి సుతా గట్టిగా చెప్తున్నా. ఎంతమంది వచ్చినా అదే మాట చెప్తున్నా. నేను ఇన్ని జాబ్స్ ప్రిపేర్ అయినా నాకు రాలేదు జాబ్, మీకు సుతా రావద్దని చెప్తలేదు. ఎవరి టాలెంట్ వాంది, ఎవరికి ఏ స్కిల్ ఉందో తెలియదు. కాకపోతే నా దాంట్లో నాకు స్కిల్ ఉంది, దీంట్లో యూట్యూబ్లో ఉంది అని నేను ఆ వీడియోలో ఫస్ట్ వీడియోలో సుధా చెప్పుకున్నా. ఇప్పటికైనా చెప్తున్నా, నాకు కంటెంట్ క్రియేట్ చేయడానికి కొద్దిగా ఇప్పుడు అప్పటి నుంచి కెమెరా ఫియర్ లేదు కాబట్టి నేను కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నా. ఇప్పటికైనా మనం చేయాల్సింది ఏంటంటే, చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అని ఇప్పటికి సుధా చెప్తున్నా. ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళు ఇప్పుడు మార్వాడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరికింత జాబ్స్ చేయరు, ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని సెటిల్ అవుతారు. ఇప్పుడు కాలేజ్ నుంచే మీరు ఇంటికి తోవలో గమనించండి, చూస్తే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడండి, లేకపోతే కాలేజీలో ఉంటే ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి, ఆఫీస్లో ఉంటే ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి, రోడ్డు పంట కుప్పలుగా బిజినెస్ చేస్తున్నారు. అంటే పెద్ద అద్దాల మేడాలు ఉండి బిజినెస్ చేస్తేనే బిజినెస్ కాదు, ప్లాట్ఫామ్లో పెట్టి జ్యూస్ అమ్ముకునే వాళ్ళ సుతా బిజినెస్సే. ₹1 మనం సంపాదిస్తున్నాము అని అంటే ఒక దగ్గర నిలబడి అవే సుతా బిజినెస్. ఇట్లాంటి స్కిల్స్ అంటే గవర్నమెంట్ జాబ్ ఒకటే లైఫ్ కాదు, ప్రైవేట్ జాబ్ ఒకటే లైఫ్ కాదు, ఏదో ఒక స్కిల్. ఇప్పుడు అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళకి వ్యవసాయం వచ్చు, వాళ్ళకి అదే స్కిల్స్లో ఎక్స్పర్ట్ కాబట్టి వాళ్ళు అదే ఫీల్డ్లో ఇప్పటికీ రాణిస్తున్నారు. కొంతమంది మేషన్ ఫీల్డ్, కొంతమంది శాంటరింగ్ ఫీల్డ్, కొంతమంది బిజినెస్ ఫీల్డ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చినట్టు. నేను ఆ వీడియోలో ఏం చెప్పుకున్నా, ఇన్ని డిగ్రీలు చదివి పీజీలు చదివి మనం ఇంత టైం వేస్ట్ చేసుకున్నా, ఈ టైం వేస్ట్ చేసుకునే బదులు ఏదో ఒక స్కిల్ నేర్చుకొని ఆ విధంగా వెళ్తే నాకు డబ్బులు వస్తుండే, రెస్పెక్ట్ వస్తుండే, మనీ వస్తుండే, బంధువులల్లా చుట్టాలల్లా పరపతి మంచిగా ఉంటుండే అని చెప్పుకున్నా. మనం ఒక లెవెల్లో ఉన్నప్పుడు చదువుకొని ఒక లెవెల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలంటే, ఇప్పుడు మనం ఇంత చదివినాం, మన గల్లీలో మనమే ఎక్కువ చదువుకున్నాం అనుకోండి టాపు, మళ్ళీ చదువుకొని దగ్గరికి వెళ్ళి అదే పని చేస్తే వాల్యూ ఉంటుందా? వాడు ఒకటే వేస్తాడు. నేను చదువుకోకుండా పైసలు సంపాదిస్తున్నా, నువ్వు చదువుకొని చూద్దా నా దగ్గర నా లెక్కనే వచ్చి మళ్ళీ సంపాదిస్తున్నావు అని ఒక డైలాగ్ కొట్టిండు అనుకోండి. మళ్ళీ టేక్ 2 తీసుకున్నాం. ఇది ఒకటే ముచ్చట చెప్తున్నా. ఇప్పుడు నేను చదువుకున్నా, మా దోస్తుగాడు చదువుకోలేడు, ఇద్దరమే కలిసి ఒక దగ్గరికి పనికైనాం అనుకోండి, వాడు ఒక్కటే డైలాగ్ కొడతాడు, అరే నువ్వు చదువుకొని గాడికి వచ్చినా, నేను చదువుకోకుండా గాడికి వచ్చినా అని డైలాగ్ కొట్టిండు అనుకోండి. అప్పుడు ఫీలింగ్ ఎట్లుంటుంది అనేది ఆ వీడియోలో నేను చెప్పిన అంతే. అంటే ఈ డైలాగ్ నేను అలా చెప్పలే, ఆ ఫీలింగ్ని నేను అట్లా అంటే ఆ బాధని అట్లా చెప్పుకోవడం అయితే జరిగింది. అంతేగాని దానికి మించి ఏమి అలా పీకింది పొడిచింది ఏం లేదు, బ్యాడ్ కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా చెప్తున్నా, మనము గవర్నమెంట్ జాబే మనకి పైసలు సంపాదించేది, ప్రైవేట్ జాబే పైసలు సంపాదించి పెట్టది. మనకి మస్తు ఉన్నాయి, మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కులానికి ఒక వృత్తి ఉంటుంది, ఆ వృత్తి నేర్చుకుందాము. ప్లస్ బయట స్కిల్స్ ఉన్నాయి, బయట స్కిల్స్ నేర్చుకుందాము. ఈ రోజులల్లో ఈ చదువుకి సంబంధించిన స్కిల్స్ కంటే బయట ఏదొక్క స్కిల్స్ మార్కెట్లో ఉండే స్కిల్స్ నేర్చుకున్నాం అనుకోండి, వాటి ద్వారా సుద్ధా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇప్పుడు మిస్టర్ బీస్ట్ ఉన్నాడు కదా, ఆయన కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఒక్క వీడియో చేస్తే దగ్గర 10 కోట్ల నుంచి 20 కోట్లు వస్తున్నాయి కదా. ఆ విధంగా ఆలోచించండి కదా. ప్యాసివ్ ఇన్కమ్ గురించే చెప్పిన నేను దాంట్లో. అంతేగాని మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కండి, మీరు అదే అని నేను అలా ఏమి చెప్పలేదు, నేను ఏం చేయలేదు. ఎందుకంటే నా టైం వేస్ట్ చేసుకున్నా. అంటే టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళకి ఆ వీడియో కనెక్ట్ అయింది. టైం విలువ తెలియనోడు, అవారుగా తిరిగేటోడు ఆ విధంగా నీచంగా కామెంట్లో పెట్టిండు. అంతేగాని దాంట్లో ఏం లేదు. మీరు ఎంతమంది కామెంట్లో ఏమన్నా పెట్టుకోండి, నాకు సంబంధం లేదు. నేను కామెంట్ సెక్షన్స్ ఆఫ్ చేయాలి, నాకు నచ్చిన వాళ్ళకి రిప్లై ఇచ్చుకుంటాను. నేను చెప్పేది ఇప్పటికైనా ఏంటంటే, ఒక స్కిల్స్ నేర్చుకుందాం అయ్యా. బయట ఫీల్డ్ ఇప్పుడు మీరు 10th చదివిర్రు, నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేదనుకోండి, మెకానిక్ ఫీల్డ్లో వెళ్ళండి. ఎందుకంటే మెకానిక్ ఫీల్డ్ ఈ రోజులలో మెకానిక్ ఫీల్డ్ ప్లస్ మొబైల్ రిపేరింగ్కి మస్తు ఉంది. ఎందుకంటే ఏవైతే ఎక్కువ మార్కెట్లోకి రిలీజ్ అవుతాయో, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటర్ 10th కంప్లీట్ కాగానే బైకు ప్లస్ మొబైల్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. ఇవి ఎప్పటికైనా ఒక్కసారి మనకి రిపేర్ అయితే కంపల్సరీ వస్తాయి కదా. అంటే మనకి ఎక్కువ మార్కెట్లో ఎక్కువ నీడ్ ఎంత అవసరం ఉంటాయో, అది ఎంత రిపేర్ వస్తాయో వాటికి తగ్గట్టు మనం వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలిసిన మెకానిక్ అన్న డైలీ 5000 నుంచి 6000 లేనిది ఇంటికి వెళ్ళాడు అన్నమాట. అన్న మళ్ళీ ఎవ్రీ మంత్ 4 వీక్ ఆఫ్ తీసుకుంటాడు, ఎవ్రీ సండే వీక్ ఆఫ్ తీసుకుంటాడు అన్నట్టు. ఆయన కింద పనిచేసే వాళ్ళే కానీ ఆయన ఎదిరించే వాళ్ళు లేరు,
ఆయనని ఎవరు తిట్టేటోళ్ళు లేరు, ఏం చేయలేరు. ఆయన ఒక బోర్డుతో పెట్టుకుండే కస్టమరే నాకు దేవుళ్ళు అన్నాడు. అంటే దానికి మించింది ఏముంది. ఇప్పుడు ప్రైవేట్ జాబ్లో చేసిండు అనుకోండి, వాడు ఛాయలు ఏమన్నా రోజులు ఉన్నాయని చూస్తే చెప్పిన నేను ఆ వీడియోలో చెప్పిన. ఎందుకంటే ఒక డిగ్రీ పీజీ లెవెల్లో చదివేవాడు ఒకని కిందికి వెళ్ళి ఒక అకౌంటెంట్గా కానీ లేకపోతే సాఫ్ట్వేర్గా కానీ చేసినప్పుడు ఒక మీటింగ్ హాల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఒక బయట దగ్గరికి వెళ్ళి నువ్వు ఛాయలు తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టి మళ్ళీ అవి కడిగి లేకపోతే డస్ట్బిన్లు అయ్యి ఇవన్నీ ఉంటాయి అని నేను ఆ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసిన అన్నట్టు. అంతే. ఇక్కడ మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుందాము, లేకపోతే ఏదన్నా స్కిల్ నేర్చుకుందాము. ఇప్పుడు ఏదన్నా స్కిల్స్కి ఇప్పుడు మార్కెట్లో ఏదే ఎక్కువ డబ్బులు సంపాదించి పెడుతుందని అంటే బయట చదువుతో సంబంధం లేకుండా అని అంటే ఇప్పుడు ఏవైతే మెకానిక్ సంబంధించినయో ఈ ఫీల్డ్ ప్లస్ బిజినెస్, క్లాతింగ్ బిజినెస్ ఒకటి, మళ్ళీ సోషల్ మీడియాలో అయితే సంపాదించే వాళ్ళు ఘోరంగా ఉన్నారు. ఇప్పుడు ట్రెండింగ్లో సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండ్ అవుతుందని అంటే ఈ క్లాత్ బిజినెస్, ఇప్పుడు బట్టల షాప్లు ఏవైతే పెడుతున్నారో వీళ్ళైతే బాగా సంపాదిస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఒక్కొక్క దగ్గర వాళ్ళ ఫాలోవర్స్ని, అంటే ఫాలోవర్స్ కాకుండా కస్టమర్స్ని పెంచుకుంటున్నారు. అంటే ఫ్రీగా ఒక 2-3 క్లాతులు పెట్టి అక్కడ బట్టలు పెట్టి వాళ్ళ ఫాలోవర్స్ని అక్కడికి రప్పించుకొని వాళ్ళు ఫ్రీగా ప్రమోట్ చేయించుకుంటున్నారు అన్నట్టు. ఇదొకటి. సెకండ్ వచ్చేసి ఈ చదువుకున్న వాళ్ళకి కొద్దిగా రిలేటివ్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఏఐ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జాబ్ చేసుకున్న వాళ్ళకి కానీ జాబ్ చేయని వాళ్ళకి కానీ కొద్దిగా నాలెడ్జ్ ఉన్నది అనుకోండి దీని గురించి. కొద్దిగా మనం ఒక ప్రాంప్ట్ దాంట్లో ఇంగ్లీష్ కొద్దిగా మనకి తెలిసింది ఉంటే, చదువుకున్న గురించి చెప్తున్నా, కొద్దిగా 10th లేకపోతే అంత బిలో చదువుకున్న వాళ్ళకి కొద్దిగా ఇంగ్లీష్ కొద్దిగా టైపింగ్ తక్కువ ఉన్నప్పుడు మీరు గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేసుకొని ఒక ప్రాంప్ట్ ఇచ్చుకొని చాట్ జీపీటీతో కానీ లేకపోతే దేంట్లో ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చుకొని మనం ఏఐని యూజ్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు. కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, నేను ఫ్యూచర్లో కొన్ని వీడియోస్ చేస్తే ఏ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఎంత మనీ సంపాదించుకోవచ్చు అనేది. నేను చెప్పేది మెయిన్ థింగ్ ఏందని వచ్చేసి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు అనేది చెప్తున్నా. ఇప్పుడు నేను దాంట్లో అప్పుడైనా చెప్తున్నా, ఇప్పుడైనా చెప్తున్నా, ఇప్పటికీ నేను టైం వేస్ట్ చేసిన, ఇప్పటికీ నేను దాని నుంచి బయటపడి నేను ఈ విధంగా ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. కానీ దానికి మించింది ఏం లేదు. నాకు ఇప్పుడు ఈ వీడియో చేసిన నాకు మినిమము 4000 వాచ్ టైము ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడో ఉన్నారు, కాకపోతే వాచ్ టైం మళ్ళీ రావాలి. ఎందుకంటే ఇది ఎప్పుడో డౌన్ అయింది. ఒక ఛానల్లో ఒక 6 months కంటే బిలో, అంటే 6 months కంటే తక్కువ వీడియోస్ అప్లోడ్ చేసిండు అనుకోండి, గ్యాప్ వచ్చింది కదా, ఎక్కువ 6 months కంటే ఎక్కువ గ్యాప్ వచ్చింది అనుకోండి, మానిటైజేషన్ టర్మినేషన్ అవుతుంది. నా ఆ విధంగానే అయింది. ఎందుకంటే మనం ఒక ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఆ ఫీల్డ్కి అంత వాల్యూ ఇచ్చినప్పుడు వేరే థింగ్స్ని మనం పట్టించుకోము. ఆ విధంగా నేను దీన్ని పట్టించుకోలేదు, టర్మినేషన్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసి ఇవన్నీ చేస్తున్నా కాబట్టి కొద్దిగా టైం పట్టడానికి ఛాన్స్ ఉంది. అది ప్యాసివ్ ఇన్కమ్ అన్నట్టు. నేను ఎక్స్టర్నల్ స్కిల్స్ బయట ఏం నేర్చుకోవాలి ప్లస్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఏం నేర్చుకోవాలి అనేది ఫ్యూచర్లో వీడియోస్ చేస్తా. మళ్ళీ ప్లస్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా షేర్ చేయాలి. ఇప్పుడు ఒకళ్ళకి ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, చదువుకున్న వాళ్ళకి కానీ లేకపోతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కదా ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి. దాని గురించే ఈ ఛానల్ పేరు సుతా మార్చిన. ఇంతకుముందుకి వేరే ఉండే, ఇప్పుడు వే టు జాబ్స్ అనేది దీన్ని క్రియేట్ చేసిన, దీనికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న, వెబ్సైట్తో చూద్దాం మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అన్నారు. ఇంట్లో కాళ్ళు చేతులు ముక్కి ఒక వెబ్సైట్కి ఫండింగ్ తెచ్చుకొని ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకున్న. ఆ వెబ్సైట్ని చూస్తే ఫ్యూచర్లో మీ ముందుకు తీసుకొని వస్తా. ప్లస్ మేము ఒక ప్యాసివ్ ఇన్కమ్ని మీకు చూస్తా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తా. మళ్ళీ నేను చూస్తా ఎక్కువ నేర్చుకుంటే మీకు కొన్ని ఎక్కువ చెప్పడానికి ఉంటుంది. నాకంత పెద్ద స్కిల్స్ ఏం లేవు, నాకు ఉన్న ఈ గవర్నమెంట్ జాబ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయినా అదే ఒకటి. ఈ మొన్న వీడియో చేసినప్పటి నుంచి కామెంట్ చదివినా ఉన్నాయన్నీ మొత్తం ఎగిరిపోయినాయి. మైండ్ మొత్తం రిలాక్స్ చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, అన్నీ గుర్తు తెచ్చుకోవాలి, మళ్ళీ క్లాసెస్ చెప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను అంటే క్లాసెస్ చెప్పుకోవాలని అంటే క్లాసెస్ని మళ్ళీ రివిజన్ చేసుకోవాలి, అవన్నీ కార్ఖానా ఉంటాయి. ఏజ్ ఏమి అంటే నాది ఇప్పుడు 27. ఇంకా నాకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆ వీడియో మస్తు కనెక్ట్ అయింది. చిన్న పిల్లలు అంటే నాకన్నా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి, అనుభవం జరగని వాళ్ళకి ఆ వీడియో కొద్దిగా గైడ్గా ఉపయోగపడుతుందని ఆ విధంగా చేసుకున్నా. దానికి మాత్రాన ఆ వీడియోలో చేసిన థంబ్నెయిల్ ప్రకారం నేను చస్తా అని థంబ్నెయిల్ పెట్టిన, చావడమే దిక్కు అని థంబ్నెయిల్ పెట్టినందుకు